అండి. హలో, నమస్తే. అందరూ బాగున్నారా? నా ఫ్రెండ్స్ అందరి కోసం ఈరోజు ఒక ట్రెడిషనల్ వంటతో మేము ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ట్రెడిషనల్ వంట అంటే ఏంటో గెస్ చేశారా? అదేనండి మన హోమ్ మేడ్ జున్ను. ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో జున్ను మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు నేను ఎవరు చేశారో కూడా కింద గెస్ చేయండి. మీరు ఆల్రెడీ గెస్ చేసి ఉండొచ్చు. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ గెస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మన ఫ్రెండ్కి సర్ప్రైజ్ ఇవ్వండి. బాగా గెస్ చేశారని మన ఫ్రెండ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. అలాగే జున్ను పాలు, ఒక గ్లాస్ జున్ను పాలు తీసుకుంటే 2 గ్లాసుల మామూలు పాలు తీసుకోవాలి. అలాగే 2 గ్లాసులు కాదు, 3, 4 కూడా వేసుకోవచ్చు. కొంచెం ఎవరైనా సాఫ్ట్గా తినాలనుకుంటే, గట్టిగా కావాలి పీసెస్ కింద అనుకుంటే కనుక ఒక కప్పుకి 2 కప్పుల పాలైతే సరిపోతాయి. అలాగే బెల్లం దగ్గర ఈ పాలు లీటర్ ఉంటాయండి. లీటర్ ఉంటే దగ్గర బెల్లము ఒక 1.5 కప్పు బెల్లం పొడి యాడ్ చేస్తారు. ఇంకా మీకు కావాలంటే ఇంకా స్వీట్ ఎక్కువ తింటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది. మనం స్వీట్ ఎక్కువ, కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కదా, అలాంటి వాళ్ళ కోసం కొంచెం స్వీట్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది రెడీమేడ్ బెల్లం పొడి అనమాట అండి. ఇప్పుడు రెడీమేడ్ మనకు దొరుకుతున్నాయి కదా. అలాగే బాగా బెల్లం కరిగేంత వరకు తిప్పుకోవాలి. తర్వాత ఇలాచి శుభ్రంగా చితక్కొట్టుకోండి. మిక్సీలో వేసుకోండి, లేకపోతే ఇలాగా చపాతీల పీట మీద వేసి శుభ్రంగా పౌడర్ మెత్తగా చేసుకొని తర్వాత పాలల్లో పైన యాడ్ చేద్దాము. ఇప్పుడు మిక్స్ చేసిందంతా ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో అవి ఏమైనా డస్ట్ ఉన్నా అడుక్కి మనకి ఇసుక అవి రాకుండా ఉండడం కోసం శుభ్రంగా ఇలాగా ఫిల్టర్ చేసేసుకుంటే వడగట్టుకుంటే అయిపోద్ది. ఇలాగ వడగట్టుకున్న తర్వాత ఎక్కువ పాలు ఉన్నాయండి. మనకి కుక్కర్లోకి సరిపడా గిన్నె కావాలి కదా, చిన్న సైజు గిన్నెలు పడతాయి కాబట్టి 2 కింద డివైడ్ చేశారు. అందులో కొంచెం ఇలాచి పౌడర్, ఇందులో కొంచెం ఇలాచి పౌడర్. ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఇంకా మిరియాల పొడి వేసుకోవచ్చు, శొంఠి వేసుకోవచ్చు. మన ఫ్రెండ్కి అవి ఇష్టం లేక ఓన్లీ ఇలాచి పౌడరే వేసారు. ఇప్పుడు ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకుని అందులో అడుగును వాటర్ వేసుకొని గిన్నె అందులో పెట్టేస్తారు. ఇది దగ్గర ఒక 20 మినిట్స్ ఇంకా పట్టవచ్చు. అలాగే మధ్యలో 20 or 25 మినిట్స్ ఇలాగా కొద్దిసేపు అయిన తర్వాత ఒక స్పూన్ కానీ ఏదైనా ఫోర్క్ కానీ ఏదైనా పెట్టుకొని చూసుకోవాలి. ఇలాగ పాలు ఏమీ అంటుకోకూడదు. పాలు అంటుకుంటే కనుక జున్ను అవ్వలేనట్టు. ఇలా చూడండి, మనకు ఫోర్క్కి ఏం అంటలేదు కదా, జున్ను అయిపోయింది. ఫైనల్లీ చూసారా, గడ్డలాగా భలేగా వచ్చింది కదా. ఇలా అయితే మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం. అలాగే అన్నయ్య కూడా చాలా ఇష్టం అనమాట. అన్నయ్య అంటే ఎవరు అనుకుంటున్నారు? మన లక్ష్మి గారు వాళ్ళ హబ్బీకి అనమాట. చాలా ఇష్టం. చూసారా, మన హోమ్ మేడ్ జున్ను రెడీ. ఫైనల్లీ ప్లేట్స్లోకి వచ్చేస్తుంది. ఎమ్మి జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఇంత ఈజీగా చేసుకోవచ్చు. ఓన్లీ 20 మినిట్స్లో అయిపోతుంది. మ్యాక్సిమం అంటే 25 మినిట్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉడుకుద్ది కదా. ఫైనల్లీ మన జున్ను రెడీ. మేము చేసిన విధానం మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి షేర్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఎంత చక్కగా చేశారో కదా మన ఫ్రెండ్. ఆల్రెడీ మీరు గెస్ట్ చేశారా, ఎవరు చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్